అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తండేల్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు తండేల్ మూవీ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న తండేల్ మూవీ స్టోరీ ఇదేనా? ఈ కథతో తెరకెక్కుతుందంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇంతకీ తండేల్ మూవీ కథ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సాయి పల్లవి కూడా టాలీవుడ్ లో ఫుల్ ఫేమస్ అయింది. సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో నటించకపోవడంతో అసలు సాయి పల్లవి సినిమాలు చేస్తుందో లేదో అనే అనుమానాలు కూడా రావడం అయితే సహజమే. అయితే ఇలాంటి అనుమానాలకైతే ఫుల్ స్టాప్ పెడుతూ కొన్ని సినిమాలు అయితే ఒప్పుకుంది సాయి పల్లవి. ఇక ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చందు మొండేటి ఇప్పటికే కార్తికేయ 2 సినిమా తర్వాత డిఫరెంట్ జోనర్ లోనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఒక రియల్ స్టోరీ ఆధారంగా చేసుకునే తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఇందులో సాయి పల్లవి పాత్ర ఏమిటి, ఆమె ఎలా నటించబోతుందనే దానిపై కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్టోరీ లీక్ అయిందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇక తండేల్ మూవీ చివర్లో సాయి పల్లవి చనిపోతుందనే టాక్ అయితే వస్తుంది. ఇది విన్న అభిమానులు అయితే సాయి పల్లవి చనిపోతే సినిమా సక్సెస్ అవ్వదని, ఆమె క్యారెక్టర్ ను బతికించే ప్రయత్నం చేయండి అంటూ చందు మొండేటికి అయితే చాలా మెసేజ్లే పెడుతున్నారు. అయితే రానా సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన విరాట పర్వం సినిమాలో కూడా సాయి పల్లవి చనిపోతుంది. అందుకే సినిమా పెద్దగా హిట్ అవ్వలేదని, ఇక తండేల్లో అయినా ఆమెను బతికించండి లేదంటే విరాట పర్వం మాదిరి అవుతుందంటూ సలహాలు కూడా ఇస్తున్నారు సాయి పల్లవి అభిమానులైతే. నాగ చైతన్య చేపల వేట కోసం వెళ్లి పాకిస్తాన్ పోలీసులకైతే దొరికిపోతారట. ఇక చైతూని విడిపించడానికి వెళ్లే ప్రయత్నంలో సాయి పల్లవి తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంటుందనే టాక్ కూడా వస్తుంది. మరి లీక్ అయిన ఈ స్టోరీ నిజమో కాదో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.